సిద్ధిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. సో మనం అవతారిక చూసాము. తత్ర కథమివ నిత్య ఆత్మ ఇది దృష్టాంతమాహ. ఆత్మ నిత్యము, ఆత్మకు వినాశము లేదు. నిత్యము అంటే కాలమునకు అతీతమైనది. కాలము యొక్క ప్రవాహముచే ఆత్మ, ఆత్మ అంటే మీ స్వరూపం, మీ అంతరతమమైన స్వరూపము, దానిని ఆత్మ అంటారు. అంటే ఆత్మ దగ్గరికి చేరుకోవాలంటే స్వరూపముపై చేసిన అధ్యారోపములనన్నిటినీ తొలగించాలి. అంతకంటే ఇంకేం చేయక్కర్లేదు. ఆత్మ దగ్గరికి ఇట్స్ ఎ జర్నీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్. సో తన గురించి తాను పొరపాటు పడి ఉన్నవాడు ఆ పొరపాటు పడ్డం మానేస్తే తన గురించి తాను యథాతథంగా తెలుసుకుంటాడు. అంతే. ఇంత ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. బట్ అట్ ది సేమ్ టైం ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరోపములు, ఆరోపమే పొరపాటు, ఉన్నదాన్ని మరోలా అనుకోవడమే పొరపాటు. ఈ పొరపాట్లు ఏమైపోయాయంటే జీవితంలో చాలా బలమైనవి అయిపోయాయి. కొన్ని పొరపాట్లకి దేవాలయాలు కట్టేసి కూర్చుంది. ఇంకెలా పోగొట్టడం దాన్ని? ఇప్పుడు పొరపాటుని దేవాలయం కట్టారనుకోండి, ఇప్పుడు పొరపాటు పోవాలంటే ఏం చేయాలి? ఆ దేవాలయం పగలగొట్టాలి. కష్టమా తేలిక? బస్ నాకు నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ మిస్టేక్స్. ఓ మిస్టేక్ పట్టుకోవడం, దాన్ని ఓ పెద్ద స్ట్రక్చర్ నిర్మాణం చేసి, దాంతో ఏమైపోతుందంటే ఆ మిస్టేక్ని పగలగొట్టడం కఠినమైపోతుంది. ఎప్పుడైతే మీరు స్ట్రక్చర్ నిర్మాణం చేస్తారో దాని మీద వెస్టెడ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. అంటే ఏమిటి? ఆ మిస్టేక్ అలాగుంటే బాగుంది. దీనికి దృష్టాంతం ఏంటంటే, బీడీలు తాగడం మంచిది కాదు, మానేయండి అని గవర్నమెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయబోతే బీడీ కార్మికులు ఆందోళన చేసి అడ్వర్టైజ్మెంట్ మానిపించారు. బీడీ కార్మికులని మధ్యప్రదేశ్లో పెద్ద వర్గం అది. బీడీలు తాగడం చెడ్డది, అంటే సిగరెట్ కంటే చెడ్డదని అభిప్రాయం. సిగరెట్టు 10 ఏళ్లలో అనారోగ్యం కలిగితే బీడీకి 5 ఏళ్లకే వస్తుంది. ఎందుకంటే చాలా బలంగా పీలుస్తాడు బీడీలో. ఆ పోరస్సు అదేం ఉండదు కదా, బలంగా పీలుస్తాడు. తర్వాత బీడీ ఆకు ఇట్ యాడ్స్ ఇట్స్ ఓన్ టాక్సిన్స్. అంచేత సైంటిస్టులు ఏమన్నారంటే సిగరెట్ నయమండి బీడీ కంటున్నారు. కానీ ఈ మాట మీరు అని చూడండి, బీడీ కార్మికులు చాలా దే విల్ అటాక్ యూ. సో ఇప్పుడు ఏమైపోయింది చూడండి, ఏదైనా ఓ మంచి మాట చెప్పాలన్నా, మంచి పని చెయ్యాలన్నా ఓ పెద్ద స్ట్రక్చర్ అడ్డొస్తుంది. నేనేదో దృష్టాంతం ఇచ్చాను. ఆత్మస్వరూపం విషయంలో కూడా ఇదే పరిస్థితి. వ్యక్తి తన చుట్టూ వేసుకున్నటువంటి రాంగ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టుకోవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఒకటి అలవాటు అయిపోతాయి. అలవాటు మార్చుకోవటం కష్టం, అలవాటై కూర్చుంటాయి. కొన్నింటి యందు ఆ స్ట్రక్చర్ చాలా పెద్దది నిర్మాణం అయిపోయి దానిని కూలగట్టడానికి మనసు ఒప్పదు. మూడో అంశం ఏమిటంటే ఆ స్ట్రక్చర్ మీద, ఆ పొరపాటు మీద వీడికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఉదాహరణకి భూత వైద్యులు, ప్రఖ్యాత భూత వైద్యులను బోర్డు చూశాను. వీడి భూత వైద్యుల సంగతి నేను కనిపెట్టాను. ఎవడు వెళ్ళినా మీకు దెయ్యం ఏం పట్టలేదు మేస్టరు అని వాడు చెప్పడం. ఇప్పుడు 50 మంది వెళ్ళారనుకోండి, 50 మందికి భూతం ఉందనే చెప్తాడు. కానీ ఓ 10 మందికైనా స్టాటిస్టికల్గా అబ్బాయి మీరు పొరపడ్డారండి, నేను చూశాను, అది మీ సంగతి అంతా నేనేమో అంజనం వేసి చూశాను, ఏ భూతం లేదని ఎవళ్ళకి చెప్పడండి. ఎవడొస్తే వాడికి భూతం, ఏదో భూతం. ఒకసారి ఆడదెయ్యం పట్టిందంటాడు, ఇంకోసారి మగ దెయ్యం పట్టిందంటాడు, ఒకసారి బ్రాహ్మణ దెయ్యం పట్టిందంటాడు. ఇంకో దెయ్యాలకి కులం ఉంటుందండో, నిజంగా వాటికి కూడా కులం ఉంటుంది. సో ఆ సందర్భాన్ని బట్టి వాడు ఏదో కులం చెప్తాడు.
సో వేదం చదువుకున్న దెయ్యం పట్టింది మీకు అన్నాడు ఒకడు ఒకసారి, అంటే బ్రహ్మరాక్షసుడు అనమాట. సో ఏదో చెప్తాడు తప్పించి ఏదీ పట్టలేదని చెప్పడం. ఎందుకంటే ఏదో చెప్పకపోతే వాడి రోజు గడవదు, అతని రోజు గడవదు. ఆ వృత్తిలో పాపం ఉన్నాడు. ఇప్పుడు అది ఈ భూతాలు దెయ్యాలు ఇదంతా కూడా గడబిడాయా అని అతను సత్యం ఒప్పుకున్నాడు అనుకోండి, మొన్నటి నుంచి వ్యవసాయ కూలీకో లేకపోతే సైకిల్ షాప్ పెట్టడమో ఏదో చేయాల్సి ఉంటుంది. ఇది భూత వైద్యం పక్కన పెట్టాల్సి ఉంటుంది. విల్ హీ లైక్ ఇట్? మనం కూడా ఓ రకంగా అటువంటి వాళ్ళం. ఆత్మస్వరూపం విషయంలో ఏవో పొరపాట్లు చేసి కూర్చుంటాము, ఆ పొరపాట్లను విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు. ఎనీవే, ఆత్మ నిత్య, ఆత్మ నిత్యము, కాలమునకు అతీతమైనది అంటే అర్థం ఏంటో తెలుసిన, దాని ఇంప్లికేషన్స్ మీరు జాగ్రత్తగా లోతుగా చూస్తే చాలా సివియర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అంటే మీరు పుట్టలేదు కాబట్టి మరణించబోవటలేదు. వాట్ ఈజ్ ఇట్స్ ఇంప్లికేషన్? చాలా పెద్ద ఇంప్లికేషన్. నేను అమెరికాలో చూస్తూ ఉంటాను. నేను వాళ్ళతోటే అన్నాను, క్రిస్మస్ వస్తుందండి. నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు ఫెయిర్గా చెప్పండి నాకు, వాళ్ళ స్టూడెంట్సే అమెరికన్సే, ఫెయిర్గా నాకు చెప్పండి, ఈజ్ క్రిస్మస్ ఏ రిలీజియస్ ఈవెంట్ ఆర్ అన్ ఈవెంట్ ఆఫ్ ఎన్హాన్స్డ్ బిజినెస్ అని అడిగాను. అంటే వాళ్ళు చెప్పారు, స్వామీజీ మీరు బాగానే పసిగట్టారు, దాంట్లో రిలీజియన్ ఆస్పెక్ట్ కంటే బిజినెస్ ఆస్పెక్టే ఎక్కువ అని చెప్పారు అని స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేశా. ఆ క్రిస్మస్ అది 1 వీక్, అది ఆ 1 వీక్లో బిజినెస్ ఎంత బిజినెస్ ఉంటుందంటే ప్రతి షాప్కి ప్రతి బిజినెస్ మ్యాన్కి కూడా 1 ఇయర్ బిజినెస్లో 20% బిజినెస్ ఆ 1 వీక్లో చేస్తాడు వాడు. మరి దాన్ని బట్టి తర్వాత వాళ్ళకి క్రిస్మస్ అని అంటారే కానీ ఊరికే ఏవో 2-3 పాటలు పాడతారు, కాయిర్స్ ఏదో 1/2 పాటలు పాడతారు. అది కూడా పాడినవాడు పాడతాడు, లేనివాడు లేదు. ఎంతసేపు కొత్త వస్తువులు కొనడం, గిఫ్ట్స్ ఇవ్వటం, గిఫ్ట్స్ తీసుకోవటం, ఎంజాయ్ చేయటం, పార్టీలు, డ్యాన్సులు, ఈ గోలే కానీ, తినడం, తిరగడం, తాగడం, ఈ గోలే కానీ, సెలవులు, ఎక్కడికి డ్యూటీకి వెళ్ళక్కర్లేదు, రిలాక్స్, ఇదే కానీ క్రైస్తు, దేవుడు, పూజ, పునస్కారం, మంత్రం, జపం, తపస్సు ఇవి ఏమీ ఉండవు. అంతలాగా దాన్ని కమర్షియలైజ్ చేసి పెట్టారు. సో వాట్ ఎవర్, సో మనం కూడా కొన్ని ఒక పాయింట్ని దాన్ని కమర్షియలైజ్ చేసామనుకోండి, దాన్ని విడిచిపెట్టబుద్ధి కాదు. ఈ విధంగా ఈ బర్త్డే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను, బర్త్డే ఈజ్ మిథ్యా అన్నారనుకోండి, బర్త్డే పార్టీస్ ఉండవు లేవనుకోండి, అప్పుడు ఈ కేక్ మర్చెంట్స్ అందరూ కూడా వేలమొహం వేస్తారు. సో ఇట్ ఈజ్ ఎ వెరీ లూక్రేటివ్ బిజినెస్, కేక్ బిజినెస్. మీరు ఎప్పుడైనా బేకరీకి వెళ్తే తెలుస్తుంది, అక్కడ మీరు నిలబడి మీరు 4 బిస్కెట్లు కొనే లోపల 1/2 బర్త్డే కేకులు అమ్ముతాడు. సో ఇట్ ఈస్ లైక్ దాట్. సో పుట్టుక లేదు, నాశము లేదు, మరణ భయం ఉండదు, దేహాభిమానం ఉండదు. తర్వాత ఎ సెట్ ఆఫ్ పేరెంట్స్కి నేను పుట్టాను ఉండదు. మహాత్ములు అలా చెప్తారు, ఐ వాజ్ బోర్న్ టు ఎ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ సో అండ్ సో ప్లేస్ విత్ ఎ సో అని మీరు అట్ సో అండ్ సో టైం అని మీరు అనుకుంటూ ఉన్నంత కాలము మీకు ఆత్మస్వరూపము తెలియదు. ఇప్పుడు ఏమైంది అంటే పితృభక్తి లేదు, మాతృభక్తి లేదని అభిప్రాయం కాదు. మీరు తల్లిదండ్రులకు మీరు సేవ చేస్తారు, కానీ ఆ హిస్టారిక్ సెల్ఫ్ ఉంటుంది. అంటే నేను ఫలానాప్పుడు ఫలానా పేరెంట్స్కి ఫలానా ఊళ్ళో ఫలానా తిథినాడు పుట్టాను, అండ్ దెన్ ఆల్ ది ఇంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఏమిటి ఇంప్లికేషన్స్ అంటే, నా పేరు ఇది, సో నామము మిథ్య, ఇట్ ఈస్ నాట్ రియల్. అండ్ సో నా గోత్రం ఇది, నా వంశం ఇది, నా కులం ఇది, ఇవన్నీ హిస్టారిక్ సెల్ఫ్ అంటే చాలా పెద్ద సెల్ఫ్, అది చాలా బలమైన సెల్ఫ్, ఫాల్స్ సెల్ఫ్. అదంతా కూడా పోతుంది. పోతే వీడు ఫ్రీగా నిలబడి ఉంటాడు. మానసమైన ఫ్రీడమ్. దీంట్లో బయట ఏది పోతుంది, బయట ఏం పోతుంది, ఏముంది కనుక పోవడానికి. సో బయట ఏమీ లేదు. సో బయట పంచభూతాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పినవి ఏం లేవు. ప్రాణశక్తి ఉంది, విజ్ఞాన శక్తి ఉంది, మీరు అన్నవి ఏమీ లేవు. ఇదంతా జీవ సృష్టి. కాబట్టి ది ఎంటైర్ హిస్టారిక్ సెల్ఫ్ గెట్స్ డిజాల్వ్డ్. నిత్య ఆత్మ, దాని ఇంప్లికేషన్స్ చాలా పెద్ద ఇంప్లికేషన్స్.
దీని అర్థం పితృభక్తి మాతృభక్తి లేదని కాదు. పితృభక్తి మాతృభక్తి అనేది ఎవరికి ఉంటుందండి? తన కొడుకు అనుకునేవాడికి ఉంటుంది కదా. తహసీల్దార్ డ్యూటీ ఎవరికి ఉంటుంది? తహసీల్దార్కి ఉంటుంది. తీసేసిన తహసీల్దార్కి ఏం డ్యూటీ ఉంటుంది? తీత అని అంటూ ఉంటారు. తీసేసిన తహసీల్దార్కి వాడికి ఏం డ్యూటీ ఉంటుంది? ఏం డ్యూటీ ఉండదు. కాబట్టి నేను ఇంకొంచెం మొహమాట పడుతున్నా. డ్యూటీలు ఏమి ఉండవు. సుఖమహర్షికి ఏం డ్యూటీ ఉంది? మీరు భాగవతంలో వినలేదు? పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. సుఖమహర్షి ఈజ్ వాకింగ్ అవే. పుత్రా అని పిలిచాడు వ్యాస మహర్షి. ఎందుకంటే వ్యాసుడికి తెలిసింది వీడు వాకింగ్ అవే అని గుర్తుపట్టాడు. హీజ్ వాకింగ్ అవే అని గుర్తుపట్టాడు. పెర్మనెంట్లీ వాకింగ్ అవే అని. జ్ఞాని కదా, గుర్తుపట్టి పాపం ఆవేదంతో, అరే కొడుకు విద్యావంతుడైన కొడుకు నడిచి వెళ్ళిపోతున్నాడు, ఇంకా రాడు వీడు అని తెలిసేసుకుని పుత్రా అని సంబోధిస్తాడు. ఈయన వెనక్కి తిరిగి చూడాలిగా, చూడ్డం. ఎందుకు చూడ్డు? ఏదో వ్యాసుడి మీద కోపం ఉందో, ఆస్తి తగాదా, అది కాదు కారణం. లేకపోతే తనను పిలవటలేదు ఇంకొకళ్ళని వాళ్ళని పిలుస్తున్నానని భ్రమపడ్డాడు, అది కూడా కారణం కాదు. ఎందుకు చూడ్డంటే నేను పుత్రుడను కాను, నేను ఎవరికి పుత్రుడును కా. ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది హిస్టారిక్ సెల్ఫ్ యాజ్ ది రియల్ సెల్ఫ్. అక్కడే పుడతాడు, 10 సంవత్సరాలు అక్కడే అధ్యయనం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఆ హిస్టారిక్ సెల్ఫ్ని తన రియల్ సెల్ఫ్గా అంగీకరించడు ఆయన. దాంతో పుత్రుడైతే వెనుతిరిగి చూస్తాడు, ఆయన పుత్రుడు కాదు, వెనుతిరిగి చూడడు. తరవోభినేదు. అప్పుడు ఆ చెట్లు పుత్రా అని మళ్ళీ పిలుస్తాయి. వ్యాసుడు చెట్లకి పుత్రుడు. ఎందుకంటే మనం చెట్ల నుంచి ఆహారం ఔషధుల నుండి ఆహారాన్ని తిని ఈ దేహాన్ని పెంచుకున్నాం. కాబట్టి దేహాభిమానం గలవాడు చెట్లకి పుత్రుడు. దేహాభిమానం లేనివాడు ఎవళ్ళకి పుత్రుడు కాడు. తరవోభినేదు. చెట్లు కూడా మళ్ళీ పుత్రా అని పిలిచే వ్యాసుణ్ణి. వ్యాసుడు శుకుణ్ణి పుత్రా అని పిలిస్తే చెట్లు వ్యాసుణ్ణి పుత్రా అని పిలిచే, అంటే ఇకో వచ్చిందండి. తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సర్వ ప్రాణులయందు ఆత్మరూపంగా ఉండే ఆ శుకమహర్షి బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మ. సో ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. కాబట్టి సో నిత్య ఆత్మకాలమునకు అతీతమైనది. ఈ సత్యాన్ని దృష్టాంతపూర్వకంగా చెప్తున్నారు. కథం నిత్య ఆత్మ ఇది దృష్టాంతమాహ. ఈ శ్లోకం చాలా సైంటిఫిక్ శ్లోకం అని నా అభిప్రాయం. నేను అలా అభిప్రాయపడ్డా. సో మామూలుగా ట్రెడిషనల్గా పాఠం చెప్పేవాళ్ళు అలా చెప్పకపోవచ్చు, బట్ నేను అలాగా దట్ ఈస్ హౌ ఐ లుక్ ఇంటూ ఇట్. నాకెందుకునో అలా ఉంది దాని అర్థం అనిపిస్తుంది. చూడండి, యథా తథా రెండు ఉన్నాయి. యథా ఏ విధముగానైతే, తథా ఆ విధముగా. ఏమిటది? ఏదో ఒకటి ఉండాలి కదా. ఏ విధముగానైతే ఆ విధముగా అన్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఏ విధంగా భోజనం చేశాడో మీరు కూడా అదే విధంగా భోజనం చెయ్యండి అంటే భోజనము. యథా భోజనం తథా భోజనం. యథా పక్కన ఏముంటుందో తథా పక్కన కూడా అదే ఉంటుంది. ఆయన ఏ విధంగా భోజనం చేశారో మీరు ఆ విధంగా నిద్రపోండి అని ఎలా ఉంటుందండి? ఉండదు. యథా పక్కన ఏముంటుందో తథా పక్కన అదే ఉంటుంది. యథా పక్కన ఒకటేనో తథా పక్కన ఇంకోటి ఉంటుందండి. పద్మము ఎంత సుందరంగా ఉంటుందో ఆయన అంత అధ్వాన్నంగా ఉన్నాడు, అలా ఉంటుందా దృష్టాంతం? ఉండదు. ఆయన కూడా అంత సుందరంగా ఉన్నాడు. యథా తథా. సో ఇప్పుడు యథా తథా పక్కన ఏ పదం వస్తుంది? మీరు ఆ శ్లోకం చూసి చెప్పండి నాకు. యథా తథా పక్కన ఏ పదం వస్తుంది? దేహాంతర ప్రాప్తి అనే పదం వస్తుంది. అంతే కదా. యథా దేహాంతర ప్రాప్తి తథా దేహాంతర ప్రాప్తి. దృష్టాంతంలో ఎలాగైతే మరి ఒక దేహము లభించుటయో దార్ష్టాంతికంలో కూడా అదేవిధంగా మరి ఒక దేహము లభించుట. దృష్టాంతం ఏమిటంటే కౌమారం యవ్వనం జరా, అది దృష్టాంతం. దార్ష్టాంతికం అంటే తెలుసు కదా. అంటే దృష్టాంతంతో మీరు, దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్, దాంతో మీరు దేన్ని నిరూపించదలుచుకున్నారో దాన్ని దార్ష్టాంతికము అంటారు. అంటే ఈ దృష్టాంతం దేనికి సంబంధిస్తుందో అది. కాబట్టి సో కౌమారం యవ్వనం జరా దృష్టాంతం, మరణము దార్ష్టాంతికము. మరణం కదండి టాపిక్ ఇది. కాబట్టి సో కౌమారంలో యవ్వనంలో
కౌమారము అంటే చిన్న ఆడుకునే వయస్సు. కుమారయతి ఇది కౌమారం. కుమారయతి అస్మిన్. కుమారయతి అంటే ఖేలతి. ఖేలతి, ఖేలడం అంటే ఆడడం. సో కుమార శబ్దానికి ఆడడం అని అర్థం. సో ఆడుకునే వయస్సు కౌమారం అంటే 10 ఏళ్ల వరకు, 8 ఏళ్ల వరకు. పూర్వం పిల్లలు 5-6 ఏళ్ళ వరకు ఆడుకునేవారు. 5వ ఏట అక్షరాభ్యాసం చేసేవారు. అక్షరాభ్యాసం అని వీడి చేత ఓం నమః శివాయ రాయించేవారు. 5వ ఏట ఒక పండగ కింద చేసి బియ్యంలో ఓం నమః శివాయ అని రాయించేవారు. అక్కడితో ఆఖరు. ఆ తర్వాత వాడు దిద్దుకోవడమే. ఆ తర్వాత ఏదో ఓ సంవత్సరం అయ్యేప్పటికీ ఆ ఈ అలా ఉంటుంది. ఇప్పుడు 2వ ఏడు వచ్చేప్పటికి కాన్వెంట్లో వేస్తారు. కాన్వెంట్ కూడా కాదు, కాన్వెంట్ అని పల్లెటూళ్ళలో అలాంటూ ఉంటారు. కాన్వెంట్ అంటారు. కాన్వెంట్లో వేస్తారు. కేజీ, యూకేజీ, అప్పర్ కేజీ, లోవర్ కేజీ అలా వేస్తారు. సో ఇంకా కేజీ బరువు ఉండడు వీడు ఈ అమ్మాయి శిశువు. ఓ కేజీలో పారేస్తారు. వీడు ఆ కేజీలోకి వెళ్ళి ఏబిసిడి అని ఆ జ్ఞాన భారాన్ని అలా మోస్తూ ఉంటాడు పిల్లలు. ఇంత చిన్న వయస్సులో పిల్లల్ని అలా హింస పెట్టడం సరికాదు అని కొంతమంది చెప్తారు. ఈ ఈ ఈ స్కీమ్ని మాంటిసోరీ అనే వ్యక్తి మొదలుపెట్టారు. మాంటిసరీ పిల్లల ప్రపంచానికి శత్రువు, మహాద్రోహము చేసిన వ్యక్తి అని కొంతమంది సైకాలజిస్టులు వర్ణించారు. ఎందుకంటే ఈ మాంటిసరీ అనే వ్యక్తి ఈ ప్రయత్నం ప్రారంభించిన తర్వాత ఇది ఒక అంటువ్యాధిలా సకల దేశాల్లోకి వ్యాపించింది. అక్కడతోటి మొత్తం ప్రపంచంలో ఏదో అలాస్కాను, అంటార్క్టికా మొదలైన ప్రదేశాలు విదిలిపెట్టేసి నాగరిక ప్రపంచం అంతా కూడా పిల్లలు 3వ ఏటే పుస్తకాల బరువును మోస్తూ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ దిస్ అంటూ వల్లిస్తూ, ట్యూషన్లు చెప్పించుకుంటూ, ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తూ, ఆ పిల్లలతో పాటుగా తల్లులు తండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఇది మాంటిసోరీ సమాజానికి చేసిన ద్రోహము అని ఎవరో వర్ణించారు. నేను అలా ఎవరో చెప్తుంటే విన్నా. నేను అడిగాను, మరి ఏం చేయాలంటే పిల్లల్ని 5 ఏళ్ల దాకా వాళ్ళని ఆడుకోనివ్వాలి. తల్లి వాళ్ళకి నేర్పే పదజాలము అది ఆ మాతృభాష ఉంటుంది, ఆ నేర్చుకోవడమే వాళ్ళకి కావాలి. ఆ తర్వాత పుస్తకంగా వ్యవస్థితమైన లాంగ్వేజెస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అన్నవి 5వ ఏళ్ళు వచ్చిన తర్వాత. అంటే నేను అనుకున్న మన ప్రాచీనులు అలాగే ఉండేవారు. వాళ్ళు 5 ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లవాడిని టచ్ చేసేవారు. వీడు ఆడుతూ ఉండేవాడు. సో కౌమారం, యౌవనం, యౌవనం టీనేజ్తో ఆరంభమయ్యి 25-30 ఇయర్స్ దాకా ఉంటుంది యౌవనం. కొంచెం ఇటువటుగా ఉంటాయి, 3-4 ఏళ్ళు ఇటువటు. సరే మధ్య వయస్సు ఇంకా చెప్పలేదు శ్రీకృష్ణుడు. జరా, ముసలి వయస్సు. ఇక్కడ ఇప్పుడు ఈ 3 దృష్టాంతం. ఈ దృష్టాంతాలలో ఏమిటి ఉంటుంది? దేహాంతర ప్రాప్తి, మరి ఒక దేహము లభించుట. ఇలా ఎవరో అనుకోరు. ఒకే దేహం కొనసాగిపోతుంది అనుకుంటారు, కానీ మరి ఒక దేహము లభించుట అనుకోరు. ఇప్పుడు మెడిసిన్లో వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ దేహము పూర్తిగా మారిపోయి కొత్త దేహం రావటానికి 7 ఏళ్ళు పడుతుందని చెప్తారు. దీనికి మీకు దృష్టాంతం చెప్తా. అది ఎలాగాని మీకు అనిపించవచ్చు, ఈ దేహం మారిపోవడం ఏమిటి, కొత్త దేహం రావడం ఏమిటి అని అనిపించవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు ఇది ఎలాగంటే పూర్వకాలం మట్టి గోడలు ఉండేవి. ఆ మట్టి గోడ అలాగే ఉంటుంది. సో పూర్వకాలం వాళ్ళు పాపం చేదస్తంగా ఆ మట్టి గోడకి మట్టి అలుకుతూ ఉండేవారు. ఎప్పటికప్పుడు ఒక కోటింగ్ మట్టి ఇచ్చేవారు. అది ఓ 3 నెలలో 4 నెలలో ఎప్పటికి మళ్ళీ క్రాక్స్ వచ్చేది. మళ్ళీ జాగ్రత్తగా ఇంకో కోటింగ్ ఇచ్చేవారు. సో అలాగా ఒరిజినల్ గోడ అలాగే ఉండి కోటింగ్లు పెరుగుతూ ఉండేవి. అలా అవుతుంది బాడీ కానీ ఎవరైనా అనుకుంటే పొరపాటు. అలా అవ్వదు. దట్ ఈజ్ రాంగ్. అలా అవుతుంది అనుకుంటారు అందరూ. దట్ ఈజ్ రాంగ్. అందుగురించే ఈ శ్లోకం సైంటిఫిక్ శ్లోకం అని మీకు మనం చేసింది. దేహాంతర ప్రాప్తి, ఒక దేహం పూర్తిగా మారిపోయి కొత్త దేహం వస్తుంది. ఇదొక ఖచ్చితమైన సత్యం. దీంట్లో సందేహం లేదు. మీరు ఎవరినైనా డాక్టర్లను అడగండి. ఇప్పుడు మీకు నేను ఒక దృష్టాంతం చెప్తా. ఈ వాటర్ ట్యాంక్ ఉంటుంది చూడండి, 100 లీటర్స్ కెపాసిటీ. ఓకే, 70 లీటర్ల నీళ్లు ఇవాళ ఉన్నాయి, మొదలుపెట్టారు. అది స్టార్టింగ్ పాయింట్. 0 టైంలో 70 లీటర్ల నీళ్లు ఉన్నాయి. దాంట్లోంచి 10 లీటర్ల నీళ్లు వాడుకున్నారు. కొత్త నీళ్ళు 15 లీటర్లు పోసారు. మొన్నటికి 20 లీటర్లు వాడారు, 15 పోసారు. ఇంకో రోజు 30 వాడారు, 40 పోసారు. ఈ రకంగా నీళ్లు, పాత నీళ్లు తీస్తూ ఉంటారు, కొత్త నీళ్లు పోస్తూ ఉంటారు. మీరు ఈ ఫస్ట్ 0 టైం దగ్గర మొదలెట్టిన నీళ్ళన్నీ కూడా పూర్తిగా రిప్లేస్ అయిపోయి
ఎంటైర్లీ కొత్త నీళ్లు దాంట్లోకి వచ్చాయి అని చెప్పటానికి ఎంత టైం పట్టవచ్చు? మేబీ 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, 20 రోజులు అయ్యేప్పటికీ ఆ పాత నీళ్లు పూర్తిగా వెళ్ళిపోతాయి, కొత్త నీళ్లు పూర్తిగా వచ్చేస్తాయి. మొదటి రోజు అవదలాగా. మొదటి రోజు పాత నీళ్లు కొద్దిగా వెళ్ళాయి, కొత్త నీళ్లు కొంత వచ్చాయి. రెండో రోజు ఇంకొంచెం పాత నీళ్లు పోయి మరికొంత కొత్త నీళ్ళు వచ్చాయి. మూడో రోజు మరికొంత పాత నీళ్లు పోయి కొత్త కొత్త నీళ్ళు వచ్చాయి. ఆ పోవడంలో కొంత కొత్త నీళ్లు కొంత పాత నీళ్లు కలిసిపోతూ ఉంటాయి. ఎంటైర్లీ పాత నీళ్లు పోవు, కాబట్టి ఆలస్యం అవుతుంది. అంచేతన మీరు దాన్ని ఈ సైకిల్ ఓ 30 సార్లు 40 సార్లు తిరిగేప్పటికీ ఇంకా పాత నీళ్లు అస్సలు ఉండవు, అన్నీ కొత్త నీళ్ళు వచ్చేస్తాయి. అర్థమైందండి దృష్టాంతం? మీరు కావాల్సితే మార్క్ చేయొచ్చు కూడా. వాటర్ మాలిక్యూల్స్ని, ఎవ్రీ మాలిక్యూల్ని మార్క్ చేసి పెట్టచ్చు. మార్క్ చేసే సిస్టమ్స్ ఏవో ఉంటాయి, దానికి ఒక టిక్ మార్క్ పెట్టడం. మార్క్ అంటే కెమికల్గా మార్క్ చేయాల్సి ఉంటుంది. పెన్నుతో మార్క్ చేయమని వాటర్ మాలిక్యూల్ పెన్నుతో మార్క్ చేయలేరు కదా. సో సపోజ్ 1 ట్రిలియన్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, ఈ ట్రిలియన్ మాలిక్యూల్స్ని మీరు మార్క్ చేసి పెట్టారు. వారం రోజుల తర్వాత చూస్తే మార్క్ చేసిన మాలిక్యూల్స్ బిలియన్నే ఉంటాయి, మిగిలినవన్నీ మార్క్ చెయ్యనివి, అంటే కొత్తవన్నమాట. ఇంకో వారం తర్వాత చూస్తే మార్క్ చేసినవి మిలియన్నే ఉంటాయి, మిగతావన్నీ కొత్తవే. ఇంక ఇప్పుడు మార్క్ చేసినవి అక్కడక్కడ ఉంటాయి, కొత్తవన్నీ మార్క్ చేయనివి కనపడుతూ ఉంటాయి. ప్రారంభంలో అన్నీ మార్కుడివే ఉంటాయి, కొత్తవి అసలే ఉండవు. తర్వాత కొత్తవి అక్కడక్కడ ఉంటాయి, మార్క్ చేసినవి ఎక్కువ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? మార్క్ చేసినవి తక్కువ ఉంటాయి, మార్క్ చేయనివి అక్కడక్కడ ఉంటాయి. ఇంకో వారం తర్వాత చూస్తే 10,000 ఉంటాయి మార్క్ చేసినవి, మీకు అక్కడక్కడ కనపడతాయి, వెతికితే కానీ కనపడవు కూడాను, అన్నీ మార్క్ చేయనివే. ఇంకో వారం తర్వాత చూస్తే మీకు మార్క్ చేసినటువంటి మాలిక్యూల్ ఒక్కటి కూడా ఉండదు అక్కడ. మీరు మొత్తం అంతా వెతికేసిన మార్క్ ఉన్నది ఒక్కటి కూడా కనపడదు. అంటే ఇన్ 5 వీక్స్ ఎవ్రీ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ ది ఒరిజినల్ ట్రిలియన్ ఈజ్ రిప్లేస్డ్. అర్థమైందండి ఆ మోడలు? ఆ పని ఈ దేహానికి అవటానికి ఎంత టైం పడుతుంది? 7 ఏళ్ళు పడుతుంది. అర్థమైందండి? సో స్టొమక్ లైనింగ్, స్టొమక్ చుట్టూ లైనింగ్ ఉంటుంది చూడండి, అది వారానికి ఒకసారి మొత్తం అంతా మారిపోతుంది. బ్లడ్ 3 నెలలకు ఒకసారి మొత్తం అంతా మారిపోతుంది. మజిల్ కండరాలు అవి 3 ఏళ్లకు ఒకసారి మొత్తం అంతా మారిపోతుంది. హెమోగ్లోబిన్ లాంటి ఉండే మెటాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఐరన్, మెగ్నీషియం, కోబాల్ట్, జింక్ మొదలైన మెటల్ ఉంటాయి, అవి 5 ఏళ్లకు ఒకసారి మొత్తం అంతా మారిపోతాయి. బోన్స్, కాల్షియం 7 ఇయర్స్ అయ్యేప్పటికీ మొత్తం మారిపోతుంది, అక్కడ ఏమీ ఉండదు. అది అర్థమైందండి స్కీము? ఇది మెడిసిన్లో 7 ఇయర్స్ అని చెప్పారు ఈ టైము. ధర్మశాస్త్రకారులు దీన్ని వర్ణించారు, వాళ్ళకి అవసరమైంది ఈ ప్రిన్సిపల్, వాళ్ళకి అవసరమైంది. ఎందుకు అవసరమైందంటే ధర్మశాస్త్రాల్లో కొంచెం ఈ సామాజిక ఇష్యూస్ని వాళ్ళు పూర్వం వాళ్ళు చేదస్తంగా పరిశీలించేవారు. ఇప్పుడు ఒక భార్యాభర్త జీవిస్తూ ఉంటారు, ఈ భర్త ఎక్కడికో వెళ్తాడు, ఏ కాశీయో ఎక్కడికో వెళ్తాడు, అయితే వ్యాపారం కోసం రంగూనో ఎక్కడికో వెళ్తాడు, ఏదో వెళ్తాడు. భార్యను విడిచిపెట్టి వెళ్ళడంలో అంత తెలివితేటలు లేవు, ఉన్న ఊళ్ళోనే ఉండొచ్చు, కానీ ఏదో ఒక ఆశతోటి వీడు వెళ్తాడు, ఆవిడ పంపిస్తుందో ఏదో మొత్తానికి వెళ్తాడు, రాడు, వార్త తెలియదు. ఒక ఏడాది అయింది, ఇప్పుడు ఆవిడ స్టేటస్ ఏమిటి? ముత్తైదువా, వైధవ్యము పొందే ఈషి విడో, అది ఈషి ముత్తైదువా, ఏమిటి స్టేటస్? ఇది ధర్మశాస్త్రకారులకు అవసరం. మామూలుగా మనందరికీ అనవసరం, ఏదో వాళ్ళదంతా వాళ్ళు పడతారు, కానీ ధర్మశాస్త్రకారులకు అవసరం ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు పిల్లాడు ఒకడు ఉన్నాడు, ఈ పిల్లాడి ఈ తండ్రి విషయంలో ఏం చేయాలి? తద్దినం పెట్టాలా అక్కర్లేదు? మరి ధర్మశాస్త్రం అంటే మరి అలాగే ఉంటుంది. వాళ్ళు పూర్వం ఇటువంటి ఇష్యూస్ని చాలా గట్టిగా పట్టుకునేవారు. మనిషి చచ్చిపోయాడా బతుకున్నాడా అన్నది సమస్య కాదు, తద్దినం ఎవరు పెడతారన్నదే సమస్య. పూర్వం వాళ్ళ ఇష్యూస్ అలా ఉండేవి. మనకి ఏవి నాన్ ఇష్యూసో అవి వాళ్ళకి ఇష్యూస్, వాళ్ళ ఇష్యూస్ మనకి నాన్ ఇష్యూస్. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. మరి ప్రాచీనంగా చాలా ఆర్థడాక్స్గా పాపం అలా కష్టం. వాళ్ళకి ఇన్ని మోడర్న్ తెలివితేటలతో జీవించడం వాళ్ళకి తెలిసేది కాదు. నేను చూసేవాడిని, నేను అనుకునేవాడిని, మొట్టమొదట నేను పుష్ చేసేవాడిని.
ఇంకొంచెం తెలివితేటలతో జీవించండరా, అలా కష్టపడిపోతారేమిటి అని పుష్ చేసేవాడిని. వాళ్ళు ఏమిటి వీడు వేదవతి చదువుకున్నాడు ఇలా పుష్ చేస్తున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపడేవారే కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతి మార్చుకునేవారు కాదు. వాళ్ళు అలాగే జీవించేవారు. ఆ తర్వాత నేను తెలుసుకున్నా, మనం పుష్ చేయటం తప్పు, వాళ్ళు ఇలా జీవించడమే ఎరుగుదురు, మరోలా జీవించడం వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలియని జీవన శైలిని వాళ్ళ మీద రుద్దాలని మనం ప్రయత్నించటం అది మన దోషము అని తర్వాత తెలుసుకున్నా. సో ఇప్పుడు ఈ భర్త ఎక్కడికో వెళ్ళాడు, రాలేదు. ఓ ఏడాది గురించి ఎవడో పట్టించుకోడు, 3 ఏళ్ళు అయినా పట్టించుకోడు, 5 ఏళ్ళు అయితే మన బుగ్గలు నొక్కుకోవడం ప్రారంభిస్తారు. ఏమయ్యాడబ్బా వీడు ఉన్నాడా లేడా అని. 7 ఏళ్ళు అయ్యేప్పటికీ ధర్మశాస్త్ర పండితులకి ఎలాగండి ఇప్పుడు ఈ ఫ్యామిలీ సంగతి ఏమిటి అని వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళ స్వంత సమస్య అన్నట్టుగా వాళ్ళు దాని మీద విచారం మొదలు పెడతారు. ధర్మం చేయాలా అక్కర్లేదా? కుర్రాడికి ఒడుగు అయింది, వీడు తద్దినం పెట్టాలా అక్కర్లేదా? కాబట్టి ధర్మశాస్త్రకారులు ఈ ఆపస్తంభుడు బోధాయనుడు మొదలైన వాళ్ళు ఈ ఇష్యూని డిస్కస్ చేసి వాళ్ళు ఏమన్నారంటే 12 ఏళ్ళకి రాకపోతే ఇంకా తద్దినం పెట్టడం ప్రారంభించమన్నారు. ఏమిటి 12 సంఖ్య రహస్యం ఏమిటని ఎవరో మళ్ళీ ప్రశ్న. దానికి సమాధానం వాళ్ళు ఏం చెప్పారంటే 12 ఏళ్ళు అయ్యేప్పటికి ఇంకా దేహం లేదు, కొత్త దేహమే, కాబట్టి వాడు చచ్చిపోయినట్టుగా పరిగణించి తద్దినాలు పెట్టండి అని చెప్పారు. మరి వాడు అరౌండ్ ఉంటే ఏం చేయాలి? ఆ దేహం లేదు, మరో దేహమే అయిపోయినా అదే నేనని వీడు అభిమానంలో ఉంటాడు కనుక ఆ అభిమాని పక్కనే ఉన్నాడు కాబట్టి మీరు వాడిని సేమ్ పర్సన్గా కన్సిడర్ చేయండి. కానీ వాడు దూరంగా పోయినప్పుడు అభిమాని లేడు, దేహం ఎలాగూ పోయింది, కాబట్టి తద్దినం పెట్టండి. అభిమానిడి 13వ ఏట్లో వాడు వాపసు వస్తే ఏం చేయమన్నారు? ఇంకా వాడిని కొత్త మనిషిగా కన్సిడర్ చేయమన్నారు. వీడిని కింద కన్సిడర్ చేయొద్దని ఇలాగేదో ధర్మశాస్త్రకారులు వాళ్ళు హ్యూమన్ సెంటిమెంట్ని పిక్చర్లోకి తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఫార్ములా ప్రకారం పోతారు, కానీ మన సెంటిమెంట్ జోలికి వాళ్ళకి అనవసరం. ఇలాగేవో శాస్త్రాలు చెప్పారు. కాబట్టి వాళ్ళు కూడా గుర్తించారు 12 సంవత్సరాలు అయ్యేప్పటికీ దేహం పూర్తిగా మారిపోతుంది అని గుర్తించారు. ఇది కైకేయికి తెలుసు. 9 ఏళ్ళు అంది ఆవిడ ముందు. 9 ఏళ్ళు అంటే కైకేయి మందర కాదు, మందర అంటే అబో డేంజర్, మంథర. సో ఈ మంథర అనే ఆవిడ సూచించింది 9 కాదే నీ వెరిదానా 12 లెక్కని. ఎందుకంటే రాముడు 12 ఏళ్ల తర్వాత వాపసు వచ్చినా ఇంకా నువ్వు ఆ రాముడు కావు పో అని చెప్పచ్చు. ఇంకా రాముడు అనేవాళ్ళు లేడు, మళ్ళీ సామ్రాజ్యం వాపసు ఇవ్వక్కర్లేదు. కాబట్టి 12 వేసుకుంటే మంచిది. ఓ ఓ పరక అటే కానీ ఇటు మాత్రం ఉండకూడదు. సరే అయితే నవపంచ అంటున్నారు. 12కి ఇంకో 2 కలుపుకో, ఇంకా పక్కాగా సెటిల్ అయిపోతుంది. ఎవరికి ఇంకా సందేహం ఉండదు, బోర్డర్ లైన్ ఉండకూడదు. ఓ 2 ఏళ్ళు కలుపుకో. నవపంచ 9 అని 4 ఖర్చుకుని నవపంచ అంటే 9 + 5 14 సంవత్సరాలు వనవాసం. మళ్ళీ భారతంలో కూడా అంతే, 12 + 1 పక్కా. అప్పుడు ఇంక మీరు వాళ్ళు కాదు పొండ అవతలకని చెప్పచ్చు. కానీ మరి వాళ్ళు వచ్చే అభిమానులు వాళ్ళే అని ఇది కథ. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే కౌమారావస్థ పూర్తయ్యేప్పటికీ ఏ దేహం పుట్టిందో ఆ దేహం లేదు, ఇంకో కొత్త దేహం, అభిమాని కొనసాగుతాడు. యవ్వనం వాడే వీడనే అభిమాని కొనసాగుతాడు. యవ్వనం వచ్చేప్పటికీ, యవ్వనం పూర్తయ్యేప్పటికీ ఆ దేహం పోయింది, ఇంకో కొత్త దేహం వచ్చేసింది. మధ్య వయస్సు పూర్తయి వృద్ధాప్యంలోకి వచ్చేప్పటికీ ఆ దేహం పోయి కొత్త దేహం వచ్చింది. యథా దేహాంతర ప్రాప్తి కౌమారం యవ్వనం జరా యథా దేహాంతర ప్రాప్తి తథా మరణించినప్పుడు కూడా ఇంకో దేహం వస్తుంది. అభిమాని కొనసాగుతాడు. పూర్వదేహం పూర్తిగా పోయి కొత్త దేహం వచ్చినప్పుడు అభిమాని కొనసాగాడు కదా, అభిమాని కొనసాగుతాడు, కానీ దేహం మారిపోతుంది ఈ జీవితంలోనే. అదేవిధంగా దీన్ని లా ఆఫ్ ఎక్స్ట్రాపులేషన్ అని అంటారు. మామూలుగా స్టాటిస్టిక్స్లో కూడా సో 2 దగ్గర 2 వాల్యూ ఉన్నప్పుడు 5 ఉంది, 4 ఉన్నప్పుడు 7 ఉంది, 6 ఉన్నప్పుడు 12 ఉంది, 8 ఉన్నప్పుడు ఎంత ఉండాలి అంటే ఆ లైన్ అలా పొడిగిస్తారు, పొడిగించి చెప్తారు.
అంతేగాని 8 వచ్చేదాకా ఆగక్కర్లేదు. మీరు 8 ఉన్నప్పుడు ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేయొచ్చు, ఎక్స్ట్రాపులేట్ చేసి. అదేవిధంగా కౌమారంలో దేహం మారిపోయింది, యవ్వనంలో దేహం మారిపోయింది, జరలో దేహం మారిపోయింది, అలాగే మరణంలో కూడా దేహం మారింది. ఇది ఒక పాయింట్. దెన్ అనదర్ దేహాంతర ప్రాప్తి. కౌమారం నుంచి యవ్వనం వచ్చేప్పటికీ దేహము మారినా మారని ఎంటిటీ ఒకటి కలదు, మారని తత్వము ఒకటి కలదు. ఇది ఒక లా. సో లా ఆఫ్ చేంజెస్, ఇవన్నీ వేదాంతిక్ లాస్. ఇవి ఎలాగైతే ఫిజికల్ లాస్ ఎంత స్థిరంగా ఖచ్చితంగా మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయో, వేదాంత నియమాలు కూడా అంత ఖచ్చితంగానూ అమల్లోకి వస్తాయి. సో ఈ లా ఏమిటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ లా. ఎవ్రీ చేంజ్ టేక్స్ ప్లేస్ ఎగెనిస్ట్ ద చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. సో నా మూడు బాగుంది, ఇప్పుడు ఒక గంట పోయిన తర్వాత నా మూడు బాగులేదు, చేంజ్, మూడు చేంజ్ అయ్యి. మూడు చేంజ్ అవ్వాలంటే చేంజ్ కానీ సబ్స్ట్రాటమ్ అడుగున ఉండాలి, లేకపోతే చేంజ్ అవ్వదు. అర్థమైందండి మీకు? ఇప్పుడు ఈ మేళాల్లోనూ కప్పు సాసర ఆట ఒకటి ఉంటుంది. మనం వెళ్ళి కప్పులో కూర్చుంటాం. కప్పు అంటే పెద్ద కప్పు ఉంటుంది, మనం ఆ కప్పులో కూర్చుంటాం. అడుగున సాసర ఉంటుంది. ఈ కప్పు తిరుగుతుంది, సాసర స్థిరంగా ఉంటుంది. అప్పుడు మనకి తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కప్పు తిరిగి సాసరు తిరిగింది అనుకోండి, అప్పుడు ఇంకా మనకి తిరుగుతున్న ఫీలింగ్ ఉండదు. ఏమో నేను సరైన దృష్టాంతం ఇచ్చాను లేదో, యూ థింక్ అబౌట్ ఇట్, సంథింగ్ లైక్ దాట్. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఓ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారనుకోండి, దాని అడుగున ఇంకో ప్లాట్ఫామ్ ఉందనుకోండి, ఇది అది కూడా తిరుగుతుంటే ఈ ఈ దీని మూమెంట్ ఏమి ఉండదు. అది స్థిరంగా ఉండి ఇది తిరిగితేనే మూమెంట్ మీకు కనపడుతుంది. మీరు నిలబడడం కాదు, మీరు దూరం నుంచి చూడడం అనుకోండి. వాట్ ఎవర్, ఐ హోప్ యూ గాట్ ది పాయింట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్. ఏదైనా ఒక మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ దృష్టాంతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్ రైట్. సో పైన ఉన్నది చేంజ్ అయ్యి కింద ఉన్నది చేంజ్ అయితే చేంజే కాదు అది. ఎందుకంటే ఎవ్రీ చేంజ్ ఈస్ మెషర్డ్ ఎగెన్స్ట్ ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. మెషర్డే కాదు, సెన్స్డ్. ఎవ్రీ చేంజ్ ఈస్ సెన్స్డ్ ఎగెన్స్ట్ ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. ఇది ఎలాగంటే, రైల్లో కూర్చుని మీరు వెళ్తున్నారనుకోండి, మీ పక్కన చెట్లు అవి మూవ్ అవుతూ ఉంటాయి వెనక్కి. ఈ లోపల ఇంకో రైలు వస్తుంది, బాంబే అప్రోచ్ అవుతుంటే మీరేమో ఈ రైల్లో వెళ్తూ ఉంటారు, పక్కనే లోకల్ వస్తుంది. అది ఇది సమానమైన స్పీడు, మీరు స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, అది కూడా స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కదులుతున్నట్టు అనిపించదు, అది కదులుతున్నట్టు అనిపించదు. ఎందుకంటే అన్లెస్ యూ హ్యావ్ ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్, చేంజ్ని మీరు సెన్స్ చేయలేరు. ఈ దృష్టాంతం సరిపడుతుంది. అలాగే మన జీవితంలో కూడా నా మూడు ఇప్పుడు బాగుంది, నా మూడు ఇప్పుడు బాగులేదు, ఈ రెండు చేంజెస్, ఇది చేంజ్ హ్యాపెండ్. ఈ చేంజ్ అయినప్పుడు ఆ చేంజ్ మీకు సెన్స్ చేస్తున్నారు మీరు, యు ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్. అంటే దేర్ మస్ట్ బి ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. అలాగే నేను ఒకప్పుడు చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, అక్కడ చిన్నతనంలో అలా ఆడుకున్నాను, ఇప్పుడు యవ్వనంలో యూనివర్సిటీలో చదువుతున్నాను. సో నేను అన్నది చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. దేహము చేంజ్ అయిపోయింది. యూనివర్సిటీలో ఒకప్పుడు చదువుకున్నాను, ఇప్పుడు మధ్య వయస్సులో ఉండి ఉద్యోగం చేస్తూ ఈ సంసారపు బరువును మోస్తున్నాను అని వీడు అనుకుంటాడు. అప్పుడు ఈ నేను అనేది చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. ఈ యవ్వనం నుంచి మధ్య వయస్సు వచ్చేప్పటికి ఆ దేహం పోయి కొత్త దేహం వచ్చింది. మనకి తెలుస్తూనే ఉంటుంది. మామూలుగా మెట్లు ఎక్కుతుంటే బాగా అనుభవానికి వస్తుంది. ఒకప్పుడు ఈ మెట్లు టక 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 ఎక్కేవాడిని, ఇప్పుడు అలా ఎక్కలేకపోతున్నాను. అంటే ఏమైంది? ఆ నేనే ఈ నేను, కానీ ఆ మోకాళ్ళు ఈ మోకాళ్ళు కావు. మోకాళ్ళు పరివర్తనం చెందేసాయి, నేను మాత్రం మారలేదు. మోకాళ్ళు మారిపోయి నేను మారిపోయింది అనుకోండి, అప్పుడు ఒకప్పుడు ఎక్కి అలా ఉండదు, ఇంకా అప్పుడు ఆ విజ్ఞానం అలా ఉండదు. కాబట్టి చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది. ఆ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా చేసుకుని అన్ని చేంజెస్ జరుగుతాయి. అది మనకు అనుభవంలో ఉంది. యథా కౌమారం యవ్వనం జరా, దేహాంతర ప్రాప్తి అనుభవం ఉంది,
చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ కూడా అనుభవంలో ఉంది. అదేవిధంగా మరణించినప్పుడు కూడా ఈ దేహం పోయి కొత్త దేహం వస్తుంది. ఇప్పటికే నేను ఈ జన్మలోనే నాకు తెలుస్తూ 6 డజన్ దేహాలు పోయాయి. 7 ఏళ్లకోసారి లెక్కేస్తే ఎన్ని పోతాయండి? 10 దేహాలు పోయాయి. ఒక 70 ఏళ్ల వయస్సు ఉన్నవాడికి 11వ దేహంలో ఉన్నా. ఈ 11వది పోయి 12వది వస్తుంది మరణించిన తర్వాత. వాట్ ఏ బిగ్ డీల్ అబౌట్ ఇట్. తర్వాత ఈ 10 దేహాలు మారినా మారని చైతన్యము ఏమిటి? మారనిదేమిటి? చైతన్యం. ఎలాగా మారంది చైతన్యం అని ఎలా చెప్తారు? ఎందుకంటే మార్పుని గుర్తించేది ఏమిటవుతుంది? చైతన్యం అవుతుంది. మార్పును గుర్తించి మరి చెప్పాలి కదా. కాబట్టి మార్పుని రికగ్నైజ్ చేసేది దట్ కాగ్నిటివ్ పవర్, అది మారదు. అది కూడా మారిపోయింది అనుకోండి, వాడు ఈ మార్పులను గుర్తించలేకపోతాడు. కానీ గుర్తిస్తున్నాడు కనుక ఆ కాగ్నిటివ్ పవర్, దాన్ని చైతన్యము అని అంటారు. అది మారని బ్యాక్గ్రౌండ్. ఈ మారని బ్యాక్గ్రౌండ్, చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్కే కూటస్థము అని పేరు. సంస్కృతంలో ఆ పదం అలా ఉంది. దాన్ని కూటస్థము అని అన్నారు. దాన్ని అలా ఎందుకు అన్నారంటే ఆ కమ్మరివాని దాగలి, కూటము అంటే కమ్మరివాని దాగలి, దట్ ఈస్ ది వర్డ్. దాగలి అంటే తెలుసునండి, ఆ పెద్ద దిమ్మలాగా ఉంటుంది, ఇనుప దిమ్మ, అని దాగలి అంటారు. అది చేంజ్ అవ్వదు. నేను మీకు ఒక కథ చెప్పానో లేదో, చెప్పానండి. ఏమిటా కథ? కంసాలి దాగలి, బస్, దట్ ఈస్ ది స్టోరీ. ఇంకా ఐ నీడ్ నాట్ టెల్. సో ఆ కమ్మరివాని దాగలి, కంసాలివాని దాగలి, అది మారదు. దాంట్లో నేను ఒక దాగలిని పరిశీలించాను. మా గ్రామంలో, మా ఊరికి సమీపంలో ఒక కంసాలివాడు ఉండేవాడు. అతను నా మిత్రుడు, ఆ యంగ్ మ్యాన్ నా మిత్రుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒక దాగలిని పరిశీలించాను. ఆ దాగలి ఇట్ ఈజ్ 5 generations అలా ఉంది, ఎక్కడా మారలేదు. అప్పుడు అనుకున్నా, కూటస్థ చైతన్యం అనే మాట నాకు అప్పుడు సరదా. దాని మీద పెట్టిన ప్రతి బంగారపు వస్తువు మారిపోతూ ఉంటుంది. బంగారం వస్తుంది, నా నెక్లెస్ అవుతుంది, వెళ్ళిపోతుంది. నెక్లెస్ వస్తుంది, కరిగించేసి గాజుల కింద ఇలా అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అలా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అది మాత్రం అలా స్థిరంగా ఉంటుంది, అసంగంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, కదలిక లేకుండా ఉంటుంది. చక్కటి దృష్టాంతం కూటస్థము. కూటము అంటే ఒక ఇనుప ముద్ద, దాన్ని కూటము అంటారు. సో కూటస్థ కూటైవ తిష్టతి, ఇనుప ముద్దలాగా ఉంటుంది ఈ చైతన్యం. ఏ మార్పులు దాంట్లో ఉండవు. అది ఆత్మ, కూటస్థ ఆత్మ, అది నా స్వరూపం. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసున్నవాడు మరణం విషయంలో వ్యామోహమును పొందడు. ఎందుకంటే మనం మరణాన్ని చాలా అగ్లీగా, చాలా పెయిన్ఫుల్గా తయారు చేసి పెడతాం. సో దాని గురించి చాలా భయం. అగ్లీ అంత అమంగళం అని, ఆశూచని, ఇదని అదండి, చాలా గడబిడ. మరణమే మిథ్య అంటే ఇంక ఇవన్నీ అవుతాయండి, వాటికి ఏం వాల్యూ ఉండదు. సమ్ ప్రాక్టికల్ డీటెయిల్స్ మిగిలి ఉంటాయి. ఏమిటంటే ఆ ప్రాక్టికల్ డీటెయిల్స్, ఎవరైనా మరణించినప్పుడు ఆ దేహాన్ని ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ వన్ ప్రాక్టికల్ డీటెయిల్. ఈ మిగిలిన వాళ్ళ యొక్క సంస్కారాలు, మిగిలిన వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని బట్టి ఏదో కొంత పితృకర్మ అది చేయాల్సి ఉంటుంది. వీళ్ళ కోసం, వీళ్ళ యొక్క క్షేమం కోసం పితృకర్మని కొంత చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళ యొక్క, మీ క్షేమం కోసం మీరు పితృకర్మ చేయండి అని చెప్పే బదులుగా, మీరు ప్రేమించే వ్యక్తుల క్షేమం కోసం మీరు పితృకర్మ చేయండి అని చెప్తే వీళ్ళు కొంత ఉత్సాహంగా చేస్తారు. మీరు చేసే పితృకర్మ మీ క్షేమం కోసమే అయితే పర్వాలేదులండి, ఏడాది చేసారు, ఏడాది 2 ఏళ్ళు చేసి మానేస్తామని మానేస్తారు. కాదు, మీరు ప్రేమించే వ్యక్తుల యొక్క క్షేమం కోసం మీరు చేస్తున్నారు అని చెప్తే కొంత ఉత్సాహంతో చేస్తారు. అది లేకపోతే ఏమైపోతుందో తెలుసిన, కర్మ వీడు చేస్తాడు, ఫలం వాడు అనుభవిస్తాడు. ఇలాగంటే కాంట్రడిక్షన్స్ వస్తాయి. తర్వాత అదో కాంట్రడిక్షన్. తర్వాత దేహాభిమానం ఉన్నప్పుడే బంధుత్వం, దేహాభిమానం పోయిన వెంటనే బంధుత్వం ఉండదు. మరి ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది. దీనికి ఒక కథ చెప్తారు. ధర్మరాజు గారు మరణించారు, దుర్యోధనుడు ముందే మరణించాడు. ఈ ధర్మరాజు గారు దుర్యోధనుని కలిస్తే దుర్యోధనుడు, అయ్యా తమరెవరు, ఎంతో ఆనందంగా ప్రేమగా పలకరిస్తారు. అంటే అర్థం ఏంటి? ఆ దేహాభిమానం పోవడంతో ఆ శత్రుత్వం కూడా పోతుంది అన్నమాట. కాబట్టి ఆ బంధుత్వం ఉండదు. కాబట్టి ఇలాగంటి కాంట్రడిక్షన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి అది అర్థవాద, అయితే ప్రరోచనం కోసం చెప్పారు.
కాబట్టి ఇవి ప్రాక్టికల్ డీటెయిల్స్, ఇవి మిగిలి ఉంటాయి. అవి మనం ఫుల్ఫిల్ చేసేస్తాం, అయిపోతుంది. మనం అంటే నా అభిప్రాయం సొసైటీలో ఫుల్ఫిల్ చేసేస్తాం. అంతేగాని అంతకు మించి ఆ మరణాన్ని ఒక అసహ్యంగా, ఏహ్యంగా, భయంకరంగా, భీతావహంగా తయారు చేసి పెట్టడం అన్నది కేవలము అవివేకం. మన సమాజంలో అలా అయిపోయింది. మహాత్ములందరూ కూడా వాపోయారు. అయ్యో పాపం, సమాజంలో మరణాన్ని ఒక భయంకరమైన ఇష్యూగా తయారు చేసుకుని జనులు బాధపడుతున్నారే వాపోయారు. మరి అంతకంటే ఇంకేం చేస్తారు, వాపోవడం తప్పించి. కనుక సో దేహే దేహి, దేహమునందు కౌమారం యవ్వనం జరా యథా దేహినః. దేహి అంటే దేహం, ఇండ్వెలర్, దేహమందు ప్రకటమవుతూ ఉండే చైతన్యానికి, ఆ చైతన్యానికి దేహము, కొత్త దేహము వచ్చినట్టుగా ఈ జన్మలోనే 3-4 సార్లు, 5-6 సార్లు, అయితే 10 సార్లు కొత్త దేహం వచ్చినట్టుగా మనకు అనుభవం అవుతోంది. దేహాంతర ప్రాప్తి యథా తథా, అదేవిధంగా దేహాంతర ప్రాప్తి, మరణ సమయంలో కూడా మరణం అయిపోతుంది, ఈ దేహం వెనక ఉండిపోతుంది, కొత్త దేహం పుడుతుంది. తత్ర, ఆ విషయంలో అంటే ఆ మరణం విషయంలో ధీరః నముహ్యతి. ధీరుడు, ధీరుడు అంటే వివేకవంతుడు అని అర్థం. ధీ అంటే వివేకము, వివేకము గలవాడు. వివేకము గలవాడు వాడు మోహమును చెందడు. సో సుఖదుఖములు, వివిధ పరిస్థితులు జీవితంలో వస్తూ ఉన్నప్పుడు ఎవళ్ళ మనస్సు అయితే వికారమును చెందదో వాళ్ళే ధీరులు అనబడతారు. ధీరులు అంటే అర్థం అది, మనస్సు వికారమును చెందనివారు అని అర్థం. సో వికారమును చెంద, ఏదో ఒక డెఫినేషన్ కూడా ఉంది ఆ రకంగా. ఆ డెఫినేషన్ వాక్యం గుర్తులేదు నాకు, అర్థం ఇది. సో ఏవ ధీరాహ నవిక్రీయంతే అనేదో ఉంది. కనుక ఆ ధీరస్తత్ర నముహ్యతి, ఆ మరణం విషయంలో వివేకవంతుడు మోహమును చెందడు. అదే అభిప్రాయం. ఇది ఒక దృష్టికోణంలో ఆ శ్లోకాన్ని చూడడం. దేహాంతర ప్రాప్తి అనే మాటకి హైలైట్ చేస్తూ, అక్కడ ఎలాగైతే అవస్థలను మారినప్పుడు దేహం మారిపోతుందో అలాగే మరణం కూడా ఇంకొక అవస్థ, కాబట్టి మళ్ళీ ఇంకో దేహం వీడికి లభిస్తుంది అనే ఒక ప్రిన్సిపల్, కూటస్థ చైతన్యాన్ని రికగ్నైజ్ చేసుకోవటం. ఇది ఒక రకంగా ఆ శ్లోకాన్ని చూసే పద్ధతి. ఈ శ్లోకాన్నే మరి ఇంకో రకంగా కూడా చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, అది కూడా చెప్తాను. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. సో శ్లోకం అన్వయం చూడండి. ఒక్కసారి శ్లోకం పదచ్ఛేదం చెప్దామా? మీరు విద్యార్థులు సంస్కృతం చదువుకుంటున్నారు, పదచ్ఛేదం చెప్పండి. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నా ముహ్యతి. నా వేరే ముహ్యతి, ఇది శ్లోకం. ఇప్పుడు అర్థం చెప్తాను. ఇదంతా కూడా గీతా ప్రెస్ వాళ్ళు ఒక పుస్తకం వేశారు, ఇంట్లో పదచ్ఛేదం అది ఇస్తారు. ఎందుకంటే దాని అభిప్రాయం ఏంటంటే మీకు ఆ శ్లోకము మీ స్వంతం అయిపోవాలి. ఆ శ్లోకాన్ని కోట్ చేసుకోగలగాలి, ఎప్పటికప్పుడు మనం కోట్ చేసుకోగలగాలి. సరే, టీచర్ అయితే ఎదర వాళ్ళకు కూడా కోట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ శ్లోకాన్ని మీరు ఎప్పుడైతే గుర్తు చేసుకునే ఆ పదాలతో సహా, దాంతో ఏమైపోతుందంటే ఆ శ్లోకంతో పాటుగా శ్రీకృష్ణుడు కూడా వచ్చేస్తాడు మనస్సులో. ఎందుకంటే ఆ వాక్యం శ్రీకృష్ణుడిది, గీతారూపంగా శ్రీకృష్ణుడు హృదయంలో ప్రకటమవుతాడు. అప్పుడు ఆ బోధయందు ఒక ప్రేమ, శ్రద్ధ, భక్తి కూడా ఉంటాయి. అప్పుడు ఆ బోధ మనకి స్వంతం అయిపోతుంది. అందుకోసం కాబట్టి ట్రాన్స్లేషన్స్ చదువుకుని సంతోషపడడం కాకుండా మనకు అటువంటి భాగ్యం ఉంది కనుక శ్లోకం సంస్కృతం చదువుకునేదానికి. కాబట్టి ప్రతి పదాన్ని కూడా ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు. అర్థం చెప్దాము. దేహినః, దేహికి, అస్మిన్, ఈ దేహే, దేహమునందు, యథా, ఏ విధముగానైతే, కౌమారం, చిన్నతనము, చిన్నతనము అంటే అదో చిన్నతనం అనుకున్నారు. బాల్యము, యౌవనం, యౌవనము, జరా, వృద్ధాప్యము గలవో తథా, అదే విధముగా దేహాంతర ప్రాప్తి, మరి ఒక దేహము లభించుట. అంతర అంటే మరి ఒక అనే అర్థంలో వస్తుంది, లోపల కాదు. గ్రామాంతరము అంటే అర్థం ఏంటండి?
మరి ఒక గ్రామము. అన్యోగ్రామ, అన్య మరి ఒక అనే అర్థంలో అంతర అనే పదం వస్తుంది, తర్వాత వస్తుంది, ఆ పదానికి తర్వాత వస్తుంది సమాసం. సో గ్రామ, నగరాంతరము అంటే మరి ఒక నగరము, దేహాంతరము అంటే మరి ఒక దేహము, అనదర్ బాడీ. సో మరి ఒక దేహము లభించుట, అది మరణాన్ని అలా వర్ణించారు. ఇక్కడ టాపిక్ మరణం కదా. తత్ర ఆ విషయమునందు అంటే మరణము విషయమునందు అన్నమాట. అంటే దేహం, ఈ దేహం పోయి ఇంకో దేహం వచ్చిందంటే